ఈరోజు మనం పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలుసుకుందాం. రైట్ టు అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు గురించి ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 నిబంధనలు తెలియజేస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 23, 24 ఈ రెండు నిబంధనలు కూడా పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తున్నాయండి. దీంట్లో ఆర్టికల్ 23 ఏం చెప్తుంది అంటే, మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధం. మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధం అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 23. ఈ మానవ అక్రమ రవాణా అంటే ఏంటి, వెట్టి చాకిరీ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్లో ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుందండి. కానీ ఇక్కడ ఆర్టికల్ 23లో రెండు విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి మానవ అక్రమ రవాణా అంటున్నాం, రెండవది వెట్టి చాకిరీ నిషేధం అంటున్నాం. మానవ అక్రమ రవాణా అంటే ఏంటి అంటే, స్త్రీ పురుషుల్ని మార్కెట్లో వస్తువుల మాదిరిగా కొని అమ్మడం. ఇక్కడ స్త్రీ పురుషుల్ని మార్కెట్లో వస్తువుల మాదిరిగా కొని అమ్మడం అంటే ఏంటి, ఇండైరెక్ట్గా అంటే ఇది ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం లాంటి వృత్తుల్ని నిషేధించడం జరిగిందని చెప్తుందండి. ఇవి ఏ రూపంలో ఉన్నా సరే ఇవి నేరాలే అవుతాయి. ఏ రూపంలో ఉన్నా అంటే ఏంటి అంటే, కొన్ని సాంప్రదాయ పద్ధతుల్లో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసినా కూడా అది నేరమే అవుతుంది. ఇక్కడ వాడడం అయితే స్త్రీ పురుషులు అని వాడారు, కానీ ఇక్కడ మనం దీన్ని ప్రధానంగా మహిళల రక్షణకు సంబంధించినటువంటి హక్కుగా మనం గమనించాలి. ఇక్కడ ఏ రూపంలో అనేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. జోగిని వ్యవస్థ అని, మాతంగి వ్యవస్థ అని, దేవదాసి అని, ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి సమాజంలో. అంటే ఇప్పుడు క్రమక్రమంగా ఈ వ్యవస్థ ప్రభావం తగ్గిపోయింది. ఇలాంటి వ్యవస్థలు ఏవైనా సరే ఇవన్నీ కూడా నిషేధించబడ్డవి. వీటిని ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా అది శిక్షించదగ్గ నేరం అవుతుంది అని మనం గమనించాలి. ఎందుకలా మరి మానవ అక్రమ రవాణాలో ఇక్కడ వ్యభిచారం లాంటి వృత్తుల్ని ఎందుకు నిషేధించడం జరిగింది అంటే, భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆత్మగౌరవంతో జీవించాలి కాబట్టి ఇవి అమాననీయ వృత్తులు అని భావించడం జరుగుతుంది. అంటే ఆత్మగౌరవం దెబ్బతీసే వృత్తులుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఇది రాజ్యాంగం చేత నిషేధించబడింది. ఇలాంటి వృత్తుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అది ఏ రూపంలో జరిగినా సరే అది శిక్షించదగ్గ నేరం అవుతుంది అని గుర్తించాలండి. ఈ మానవ అక్రమ రవాణాతో పాటు ఆర్టికల్ 23లోనే ఇంకా ఏమనుంది అంటే, వెట్టి చాకిరీ నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనే అంశం కూడా ఉంది. వెట్టి చాకిరీ అంటే ఏంటి అంటే, ఎలాంటి డబ్బు చెల్లించకుండా పని చేయించుకోవడం. వ్యక్తులకు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటే అది వెట్టి చాకిరీ అవుతుందండి. వెట్టి చాకిరీ అనేది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఎరాడికేట్ అంటే సొసైటీలో పూర్తిగా ఈ వెట్టి చాకిరీ అనేది తీసివేయబడింది. ఈరోజు వెట్టి చాకిరీ లేదండి. కొన్ని చోట్ల మనకి శ్రమదోపిడీ ఉంటుంది. శ్రమదోపిడీ అంటే ఏంటి అంటే, ఒక 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు ఇచ్చి పని చేయించడం, అలా శ్రమదోపిడీ చేయడం ఉంటుంది. కానీ వెట్టి చాకిరీ అనేది లేదండి. వెట్టి చాకిరీ అంటే అసలు డబ్బులే చెల్లించకుండా పని చేయించుకోవడాన్ని వెట్టి చాకిరీ అంటారు. ఈ వెట్టి చాకిరీ అనే పదాన్ని నార్త్ ఇండియాలో బేగార్ అనే పేరుతో పిలుస్తారు. బేగార్ అంటే కూడా వెట్టి చాకిరీ. ఈ వెట్టి చాకిరీని నిషేధించడం జరిగింది. వీటికి సంబంధించి భారత ప్రభుత్వం భిన్న సందర్భాల్లో భిన్నమైన చట్టాలు చేయడం జరిగింది. ఇది మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధం, ఈ రెండు కూడా ఆర్టికల్ 23లో ఉన్నటువంటి అంశాలు. పీడనాన్ని నిరోధించే హక్కులో ఆర్టికల్ 23లో ఉన్న రెండు అంశాలు గమనించాం. నెక్స్ట్ ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో భాగంగానే ఆర్టికల్ 24 అండి. ఆర్టికల్ 24 ఏం చెప్తోంది అంటే, బాల కార్మిక వ్యవస్థ నిషేధం. బాల కార్మిక వ్యవస్థ నిషేధం అని ఆర్టికల్ 24లో ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిషేధం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ సిస్టమ్. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 సంవత్సరాల లోపు పిల్లల్ని
ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేయించకూడదు అన్న అంశం రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండేదండి. కానీ ఇప్పుడు నూతన బాల కార్మిక వ్యవస్థ చట్టం వచ్చిన తర్వాత ప్రమాదకరమైన పరిశ్రమల్లోనే కాదు, అసలు 14 సంవత్సరాల పిల్లలతోటి ఎలాంటి పనులు చేయించకూడదు. ఈ బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రభుత్వం అనేక చట్టాలు చేయడం జరిగింది. ఫ్యాక్టరీ చట్టం, గన్ల చట్టం, మర్చెంట్ నేవీ చట్టం, ఇలా అనేక చట్టాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం గుర్తించదగ్గ ముఖ్యమైన చట్టం ఏంటి అంటే 1986లో చేసినటువంటి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం. ఈ చట్టం అంటే ఎలాంటి ఇబ్బందికి గురి చేయకూడదు చిన్నపిల్లలు అని చెప్తున్న చట్టం అండి. 1986లో చేసినటువంటి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం. ఆ తర్వాత మళ్ళీ 2005లో బాలల హక్కుల చట్టం అన్న చట్టం కూడా చేయడం జరిగింది. ఈ బాలల హక్కుల చట్టం కూడా బాలల హక్కులకు రక్షణ కల్పిస్తుందని చెప్పడం జరిగింది. ఇది మనకి బాల కార్మిక వ్యవస్థ నిషేధం. ఈవెన్ బాల కార్మికులు అంటే గనులు, పరిశ్రమలు వీటిలో మాత్రమే పని చేయించడం కాదండి. మనం అప్పుడప్పుడు కొన్ని చోట్ల హోటల్స్లోనూ ఇలాంటి చోట చూస్తాం. ఇక్కడ బాల కార్మికుల్ని మేము పని చేయించుకోవట్లేదని ఒక స్టిక్కర్ లాంటిది అంటించుంటారు. ఎందుకు అంటే హోటల్సు, రెస్టారెంట్లు, బార్లు, మెకానిక్ షెడ్లు, సైకిల్ షాపులు ఇలాంటి వాటిలో కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించకూడదు, అది నేరం అవుతుంది. ఇవి మాత్రమే కాదు, ఈవెన్ డొమెస్టిక్ వర్క్, ఇంటి పని కూడా చేయించకూడదు. అంటే చిన్నపిల్లల్ని ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవడం, వాళ్ళతో పని చేయించడం కూడా రాజ్యాంగబద్ధంగా నేరం అవుతుంది. 14 సంవత్సరాల లోపు పిల్లలతోటి ఎలాంటి పనులు చేయించకూడదండి. అది ఎలాంటి పనులు చేయించినా కూడా అది నేరం అవుతుంది. దానికి చట్టం ప్రకారం శిక్ష విధించడానికి అవకాశం ఉందండి. సో ఇది బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఆర్టికల్ 24. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 23, 24లో పీడనాన్ని నిరోధించే హక్కు ఉంది. దీని తర్వాత మనకి నెక్స్ట్ తెలుసుకోవాల్సిన హక్కు ఏంటి అంటే మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్ర హక్కు గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న నిబంధనలు మత స్వాతంత్ర హక్కు గురించి తెలియజేస్తున్నాయండి. ఈ మత స్వాతంత్ర హక్కు అనేది వ్యక్తి మతానికి సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని తెలియజేస్తున్నాయి. దీంట్లో అనేక నిబంధనలు అంటే 25 నుంచి 28 వరకు ఉన్న నిబంధనల్లో ఒక్కొక్క నిబంధనలో ఒక్కొక్క విషయం మనకు తెలియజేయడం జరిగింది. దీంట్లో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ ఉందండి. ఈ మత స్వేచ్ఛ అంటే ఏంటి అంటే మనందరం కూడా దేశంలో ఉండే పౌరులందరూ కూడా ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, ఆ మత సూత్రాలు పాటించవచ్చు, ఆ మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఆ మతానికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. అంటే ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ మతాన్ని అనుసరించడానికి అవకాశం ఉంది, ఎవరి ఇష్టమైన మతాన్ని వాళ్ళు కొనసాగించడానికి అవకాశం ఉందండి. ఇది మత స్వేచ్ఛ అనే అంశం. ఇక్కడ ఈ మత స్వేచ్ఛకు సంబంధించి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత పౌరులందరికీ కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించడానికి రైట్ ఉందే కానీ వేరే మతాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు మనకు లేదండి. మనం మన మతాన్ని ఎలాగైనా సరే గొప్పగా చెప్పుకోవచ్చు, ఆ మతానికి సంబంధించిన సూత్రాలని కొనసాగించవచ్చు, కానీ ఇతర మతాల్ని క్రిటిసైజ్ చేయకూడదు. అది మత స్వేచ్ఛ గురించి చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ మత స్వేచ్ఛలో మనం అంతర్లీనంగా అనేక అంశాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో భాగంగానే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వాడికి ఇష్టమైన మతాన్ని వాడు అనుసరించడం వరకే హక్కు ఉంది తప్ప వేరే వాళ్ళను నువ్వు అలా అనుసరించు, అలా చెయ్యి అని బలవంతం చేయడానికి వీల్లేదు. అంటే దీనికి ఒక సినిమాలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. అంటే అది ఆ సినిమా రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం ఎగ్జాంపుల్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక సినిమాలో ఒక హాస్యనటుడు వాడికి ఇష్టమైన రోజు ఇష్టమైన పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు దసరా, ఈరోజు దీపావళి అని. అలా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన మతాన్ని ఇష్టమైనట్టు సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళని బలవంత పెట్టకూడదు. ఎందుకు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, అంతవరకు మాత్రమే. అయితే అలా చేస్తే ఏమవుతుంది అంటే వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అలా ఒక వ్యక్తి తనకి ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి కొనసాగించడానికి హక్కు తప్ప వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అయితే ఈ మత స్వేచ్ఛలో భాగంగానే వ్యక్తికి
అనేక రకాలుగా మతానికి సంబంధించిన అభివృద్ధి కొంచెం చెందడానికి అవకాశం కల్పించడం జరిగింది తప్ప ఇక్కడ ఏ రూపంలోనూ వేరే మతాన్ని క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదండి. ఇది మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ. అయితే దీనికి సంబంధించి కొన్ని కేసులు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలండి. దీంట్లో ఈ మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రధానమైన కేసులు మనకి ఏవేవి అంటే దీంట్లో ఒక 2 కేసుల్ని మనం ప్రధానమైనటువంటి కేసులుగా మనం భావించవచ్చండి. దాంట్లో ఆనంద్ మార్గ్ కేసు అని ఒక కేసు అండి. ఆనంద్ మార్గ్ అనేది బీహార్ రాష్ట్రంలో పాట్నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక మత సంస్థ అండి. ఇది ఆనంద్ మార్గ్ అనేది. ఆ ఆనంద్ మార్గ్లో ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాల్ని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంటే శివరాత్రి అంటే శైవ సాంప్రదాయం కొంచెం భీతవహంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేతులలో త్రిశూలాలు, మానవ కపాలాలు ధరించి దిగంబరంగా నృత్యం చేస్తూ ఆ శివరాత్రి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అయితే ఈ శివరాత్రి ఫెస్టివల్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం తప్ప అంటే తప్పేమి కాదు, వాళ్ళు ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ ఉత్సవాన్ని అంటే శివరాత్రి అనే పండుగను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమైంది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడం, అదేవిధంగా వీళ్ళు ఈ శబ్దాలు ఇవన్నిటి వల్ల కొంత ఇబ్బంది గురైనారు ప్రజలు. అలాంటి సందర్భంలో ఈ విషయంలో ఏమైంది అంటే ఈ శివరాత్రిని మీరు ఇలా సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్పడం జరిగిందండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆర్టికల్ 25లో మాకు మత స్వేచ్ఛ ఉంది కదా, అంటే మత స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా ఏ మతానైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, అలాంటప్పుడు మేము ఈ మతాన్ని మత స్వేచ్ఛలో భాగంగా రాజ్యాంగబద్ధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని వాదించడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఈ ఆనంద్ మార్గ్ కేసు అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కపాలాలతో త్రిశూలాలతో తాండవ నృత్యం చేయడం మతాచారం కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏమని అంటే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు, వీటిపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. అంటే వాళ్ళు మతాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ ఆ మతాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినట్టయితే ఆ ఇబ్బందిని రాజ్యం గుర్తిస్తుంది. అలా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు మతాన్ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తుందండి. సో ఇదే మనకి ఆనంద్ మార్గ్ కేసు అని చెప్పడం జరిగింది. ఆనంద్ మార్గ్ కేసులో కపాలాలతో త్రిశూలాలతో తాండవ నృత్యం చేయడం మతాచారం కాదు అని కూడా చెప్పడం జరిగిందని గమనించాలి. అదే సందర్భంలో ఇక్కడ అంటే మత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల్లో మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ 25 తర్వాత ఆర్టికల్ 26 గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 26లో ఏం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆర్టికల్ 25లో వ్యక్తికి లభించిన అన్ని రకాల స్వాతంత్రాలు ఆర్టికల్ 26 ప్రకారం మత సంస్థలకు లభిస్తాయని చెప్పడం జరిగిందండి. దీన్నే మనం ఆర్టికల్ 26 మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ అంటాం. ఆర్టికల్ 26 మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. ఇక్కడ మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే ఆర్టికల్ 25లో ఒక మతాన్ని అంటే ఆ మతానికి సంబంధించిన ఆచారాలు కొనసాగించడానికి, పండుగలు చేసుకోవడానికి ఎలా అయితే హక్కు కల్పించబడిందో ఆర్టికల్ 26 ప్రకారం మత సంస్థలకు ఇలాంటి హక్కు కల్పించడం జరిగిందండి. సింపుల్గా మనం గమనించినట్టయితే ఆర్టికల్ 25 వ్యక్తి మత స్వేచ్ఛను రక్షిస్తే ఆర్టికల్ 26 మత సంస్థల మత స్వేచ్ఛను రక్షిస్తుంది. అంటే ఏం చెప్తుంది ఆర్టికల్ 26 అంటే మత సంస్థలు, అది ఏ మతానికి సంబంధించిన మత సంస్థలైనా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మత సంస్థలైనా సరే ఆ మత సంస్థలు ఏం చేయొచ్చు అంటే ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను గురించి ప్రచారం చేసుకోవచ్చు, వాటికి సంబంధించి విరాళాలు కూడగట్టవచ్చు, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి సంబంధించిన నిబంధన ఆర్టికల్ 26. ఒక మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 25 వ్యక్తి మత స్వేచ్ఛకు సంబంధించింది అయితే ఆర్టికల్ 26 సంస్థల మత స్వేచ్ఛకు సంబంధించింది మనం భావించవచ్చు. ఇక్కడ ఆర్టికల్ 26 ప్రకారం మత సంస్థలు ఎలాంటి కార్యకలాపాలైనా చేసుకోవచ్చు. మరి మత సంస్థ అంటే ఏంటి, దేన్ని మనం మత సంస్థ అనాలి అంటే మత సంస్థ అంటే ఒక ఉమ్మడి విశ్వాసం కలిగిన వ్యక్తుల సమూహం మత సంస్థ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇంకా ఏమని చెప్తారు అంటే
దేనైనా ఒక సంస్థను మత సంస్థ అనాలంటే ఉమ్మడి విశ్వాసం కలిగిన వ్యక్తులు ఉండాలి, అదేవిధంగా దానికి ఒక పేరు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు దాన్ని ఒక మత సంస్థ అని చెప్తాం. ఇక్కడ రామకృష్ణ మఠ్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఈ రామకృష్ణ మఠ్ అనేది ఒక మత సంస్థనా కాదా అంటే అభ్యర్థులు ఎలా అనుకోవచ్చు అంటే, రామకృష్ణ మఠ్ అనేది దాంట్లో అన్ని మతాల వాళ్ళు భిన్నమైనటువంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అదేవిధంగా రామకృష్ణ మఠ్ వాళ్ళకి ఒక హెల్త్ సెంటర్ ఉంది, దాంట్లో అన్ని మతాల వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మత సంస్థ కాదు అని భావించవచ్చు. కానీ రామకృష్ణ మఠ్ అనేది ఒక మత సంస్థ. ఎందుకంటే వాళ్ళకు ఒక ఉమ్మడి విశ్వాసం ఉంది, ఉమ్మడి విశ్వాసంతో ఏర్పడింది. కాబట్టి రామకృష్ణ మఠ్ ఒక మత సంస్థ. అంటే ఇంతకుముందు మనం ఆర్టికల్ 25లో మాట్లాడుకున్నటువంటి ఆనంద్ మార్గ్ కానీ, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రామకృష్ణ మఠ్ కానీ